హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కాఫీ డేకి సంబంధించి కాఫీ డే షేర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇద్దామని అనుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను ఇవ్వడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో కాఫీ డేకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి కాఫీ డే షేర్స్ అయితే మనకి వీక్లీ వన్స్ మాత్రమే షేర్ అవుతాయి, ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పీనల్ రీజన్స్ అంటే మనకు వచ్చేసి ఈ షేర్కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే పోస్ట్ చేయాలో లాస్ట్ 1 ఇయర్గా రిజల్ట్ అయితే పోస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు అది కూడా జూన్ 17th మనకి మీటింగ్ అయితే జరగబోతుంది, జనరల్ మీటింగ్. సో అందులో 2019 సంబంధించిన ఆడిటెడ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో మీటింగ్ వచ్చేసి మనకి జూలై 17th అని చెప్పి డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియో లాస్ట్లో మీకు అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి కాఫీ డేకి సంబంధించిన షేర్లో 15 రూపీస్ దగ్గర 15.4 దగ్గర 630 షేర్స్ అయితే నాకు దొరకడం అయితే జరిగింది. సో నేను ఆ షేర్స్ని హోల్డ్ చేస్తున్నాను. అండ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 35 రూపీస్ అని చెప్పి కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఇప్పటి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ తెలుగులో మన ఛానల్ కూడా ఒకటి అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ మన ఛానల్లో కంటెంట్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు ఎక్కువసేపు వీడియో అయితే చూడడం వల్ల. సో స్కిప్ చేయకండి, మీరు వీడియో పూర్తిగా వినాలి అని ఫాస్ట్గా వినేయాలి, పూర్తిగా వినాలి, స్కిప్ చేయకూడదు అనుకుంటే కనుక ప్లేబ్యాక్ స్పీడ్లో 1.25 పెట్టుకొని మీరు వీడియో చూస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా కాఫీ డే షేర్కి సంబంధించి చార్ట్లోకి వెళ్దాము. సో చార్ట్ అనాలిసిస్ చూద్దాము, చార్ట్ ఏం చెప్తుందని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ షేర్కి సంబంధించి షేర్ అయితే మనకి 2019 నుంచి ఫాలో అవడం అయితే జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఈ షేర్కి సంబంధించి కాఫీ డే కాఫీ డే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది. సో దాని తర్వాత మనకి ఈ కంపెనీని ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటి వరకు మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేయలేదు. సో 2019 జనరల్ రిజల్ట్ కూడా ఇప్పటి వరకు పోస్ట్ అవ్వలేదంటే మీరు ఆలోచించుకోవాలి. అండ్ అందుకనే ఈ షేర్ అయితే మనకి వీక్లీ వన్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది, అది కూడా మండే మాత్రమే షేర్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది అనమాట. సో లాస్ట్గా చూసినట్లయితే మనకి 300 రూపీస్ దగ్గర నుంచి దాదాపుగా 50 రూపీస్ దగ్గరికి అయితే ఫాలో అవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ 50 రూపీస్ దగ్గర నుంచి 14 రూపీస్ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, అసలు మోస్ట్ వెల్త్ డిస్ట్రక్టర్ అనమాట ఈ కాఫీ డే షేర్ అయితే. సో చూసినట్లయితే మనకి 2019 నుంచి 2020 లోపే మనకి 300 రూపీస్ షేర్ అయితే 15 రూపీస్కి వచ్చేసింది. సో 15 రూపీస్ దగ్గర ఎవరైతే బై చేశారో ఓకే, హ్యాపీ. అండ్ ఇంకా ఎవరైతే బై చేయలేదో సో వాళ్ళు కనుక చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ 1 వీక్ అంటే నెక్స్ట్ వీక్ మండే ఉంటుంది కాబట్టి మండే దొరికే ఛాన్సెస్ ఉంటాయి షేర్స్ కూడా. సో మీరు ఏమో ఆర్డర్ పెట్టించినట్లయితే మీకు షేర్స్ అయితే లభిస్తాయి అనమాట. సో నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 35 రూపీస్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 150 రూపీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్, మీరు ఫాలో అవ్వాలని ఏం లేదు. ఇప్పుడు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే, మీరు బై చేయాలనే లేదు. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి, ఆ తర్వాతే బై చేయండి. సో ఇది చూసినట్లయితే మనకి అనాడిటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడానికి జూలై 17, 2020 నా మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది కూడా జూన్ 17, 2020 పెట్టే బోర్డ్ మీటింగ్. ఎందుకంటే జూన్ 30, 2019 వరకు ఆ క్వార్టర్ ఎండెడ్కి వచ్చిన ఫైనాన్షియల్ అనాడిటెడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేయడానికి మాత్రం అనమాట. సో ఫ్రెండ్స్, దీని తర్వాత మనకి ఈ షేర్ అయితే డైలీ ట్రేడ్ అవుతున్నట్టయితే కనుక దాదాపుగా 35 రూపీస్ అయితే ఒక 3 or 4 వీక్స్లో రీచ్ అయిపోతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందని చెప్పి. సో నేనైతే ఈ షేర్లో ఉన్నాను. అండ్ నెక్స్ట్ దాదాపు 100% రిటర్న్ వచ్చేదాకా నేనైతే ఇందులో నుంచి బయటకైతే రాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే ఫస్ట్ ఏ పెన్నీ స్టాక్ కానీ ఏదైనా ట్రబుల్ ఉన్న షేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాదాపు బీటన్ అయిపోతాయి అనమాట, చాలా డౌన్కి అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత షేర్ అయితే మెల్లగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఎలాగైతే వడాఫోన్ ఐడియా కేసులో మనకి 2020 బిగినింగ్లో చూసినట్లయితే మనకి 2.9 లో అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా ఏ కాజ్ కోసం అంటే ఏజీఆర్ డ్యూస్ కోసమే.
అండ్ మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఏజీఆర్‌డీస్ కోసమే. కానీ షేర్ ప్రైస్ చూడండి, ₹12 దాకా వెళ్ళడం అనేది జరిగింది మొన్న ఈ మధ్య. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ₹9 to 10 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది ఎందుకు అంటే భయంతో షేర్ హోల్డర్స్ ఏం చేస్తారంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ ఫాస్ట్గా అమ్మేసుకోవాలి, కావాలంటే డౌన్లో కొనుక్కోవచ్చు అని చెప్పి అమ్ముకుంటూ వెళ్ళిపోతారు అనమాట. షేర్ ప్రైస్ అయితే బీట్ అయిపోతుంది, డౌన్కి వచ్చేస్తుంది అనమాట. ఆ బాటంలో ఎవరైతే కొనుక్కుంటారో అండ్ వాళ్ళు హోల్డ్ చేయాలన్నమాట. వాళ్ళు ₹1 ₹2 ప్రాఫిట్ తీసుకొని వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటే కనుక వాళ్ళకి కొంచెం ప్రాఫిటే మిగులుతుంది. సో అలా కాకుండా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రిస్క్ తీసుకుందాం, ఈ మనీ మావి కావు అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి రివార్డ్ అయితే దక్కుతుంది అటువంటి షేర్స్లో. కానీ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చెప్పలేము. ఎప్పుడు డీల్ స్టే అయిపోతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, షేర్స్ ఎలా అయిపోతాయో తెలీదు, లాక్ అయిపోతాయో తెలీదు. సో అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి షేర్స్ గురించి అయినా చెప్పాలనుకుంటే కనుక అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.